జై సింగరేణి. డల్లుగున్నారేమే పొద్దున పొద్దున చలి పెడుతుందా? ఒకసారి పిడికిలెత్తుదామా? జై సింగరేణి, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా PKOC2 మైండ్లో ఉన్నటువంటి మానదములకి, అక్క చెల్లెలకి హృదయపూర్వకంగా నమస్కారాలు. మనకు మనుగూరు కొత్తగూడెం అంటేనే సింగరేణికి పుట్టినిల్లు అనుకుంటాం. అట్లాంటి సింగరేణి పుట్టినిల్లును నిన్నటి నుంచి మా పర్యటన సాగుతూ ఉంది. కొత్తగూడెం పోయినా, మనుగూరు వచ్చినా, ఎల్లందైనా, ఎక్కడైనా సింగరేణి కార్మికుల పరిస్థితి రోజు రోజుకి కిందికి పోతుందే తప్పితే పైకి వస్తున్నటువంటి పరిస్థితి కనబడతలేదు. ఏ మైన్ చూడు, ఏ ఓసీ చూడు, ఏ కాంట్రాక్ట్ వర్కర్కి సంబంధించిన అంశాలు చూడు, జూనియర్ అసిస్టెంట్ సంబంధించిన అంశాలు చూడండి, ఎక్కడ చూసినా కూడా ముందు కన్నా కిందికే పోతుంది తప్పితే పైకి పోని పరిస్థితి ఉన్నది. అంటే ప్రధానంగా సింగరేణిలో ఉద్యమం రేగకపోతే, బొగ్గు అనేటటువంటిది మీరు తట్టా చెమ్మస్ కింద పడేసి మేం పని చేయమనకపోతే తెలంగాణ వచ్చేది కాదు అన్నటువంటిది వాస్తవం. అది ఎవరు అవునన్నా కాదన్నా సింగరేణి కార్మికుడు తట్టా చెమ్మస్ కింద పడేస్తేనే, సౌత్ ఇండియా మొత్తం లైట్ బంద్ అయితేనే తెలంగాణ వచ్చిందన్నది వాస్తవం. మరి వచ్చిన తర్వాత తెలంగాణ అందరం కూడా ఆలోచన చేసుకున్నాం, ఖచ్చితంగా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఉండాల్సిందే. సింగరేణిలో ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుండె మీద చేసుకొని బతికేటట్టు ఉండాలని డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కోసం ఎంత ప్రయత్నం చేసినామో మీకు అందరికీ తెలుసు. కేసీఆర్ గారు ఆనాడు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఉండాలనే పాలసీ మ్యాటర్ తీసుకుంటే వారితో పాటు మరి మేమందరం కూడా ఉండి 85 నుంచి 90% మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చేటట్టు కోర్టు ఆర్డర్లు తప్పించుకుంటూ, ఆఫీసర్లను రిక్వెస్ట్ చేసుకుంటూ, రూల్ పొజిషన్ మాట్లాడుకుంటూ సాధించుకున్నాం. రెగ్యులర్గా మెడికల్ బోర్డు పెట్టాలనేటటువంటి ఆలోచన ఆనాటి నుండి ఉండే, చేసుకోగలిగినాం. కొంతవరకు 1000 మందిని ఉద్యోగాలకు ఎక్కించుకోగలిగినాం. కానీ ఇప్పుడేమైంది పరిస్థితి? 6 నెలలు అవుతుంది, మేము అడిగేదాకా కూడా మెడికల్ బోర్డు పెట్టే పరిస్థితి లేదు. రెగ్యులర్గా మెడికల్ బోర్డు పెట్టొచ్చు కదా, పెట్టడానికి ఏం అడ్డంకి ఉంది? అంటే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది కొనసాగించాలనే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు అన్న విషయం అర్థమవుతుంది. ఇవాళ ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్న సీఎం గారు, నేను మీరు ఏమాత్రం మొహమాటం లేకుండా మా సింగరేణి కార్మికుల యొక్క రక్తంతోని, చెమటతోని సంపాదించిన 10 కోట్ల రూపాయలతోని 10 నిమిషాలు ఫుట్బాల్ ఆడినారు కదా, మరి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఉంచుతారా ఉంచరా? సింగరేణి సెలబ్రేషన్స్ కోసము ఎప్పుడు లక్షలాది రూపాయలు డబ్బులు ఇచ్చేది, ఇవాళ తగ్గించిను. సీఎం గారి ఫుట్బాల్ కోసమేమో డబ్బులు ఉంటాయి కానీ సింగరేణి సెలబ్రేషన్స్ కూడా డబ్బులు తగ్గిస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఫుట్బాల్ ఆట మీద ఉన్న శ్రద్ధ మన జీవితాల మీద లేదనే విషయం తెలుస్తుంది. ఒకటి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్, 2 అలియాస్ పేర్లు. చాలా కష్టపడ్డం, రూల్ పొజిషన్ లేకున్నా, కాయిదాల మీద తప్పున్నా చూసి చూడనట్టు పోండి అని చెప్పి ఇచ్చినటువంటి ఆనాటి మౌఖిక ఆదేశాలు ఇవాళ ఒక్క ఆఫీసర్ కూడా పాటిస్తలేడు. ఎక్కడ అలియాస్ పేర్లు ఉంటే అక్కడ ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది నాకన్నా ఎక్కువ మీ అందరికీ తెలిసిన విషయం. అది మనం చేసింది కాదు. ఏనాడో మన తండ్రులు చదువు లేకుండా ఆనాడే ఏదో ఒక పేరుతో జాయిన్ అయిపోతే, ఆ తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి పిల్లలు కొత్తగా జాబ్కి ఎక్కాల్సిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఎందుకు మరి ముఖ్యమంత్రి గారు దీని మీద శ్రద్ధ పెడతలేరు? ఇదే జిల్లా బట్టి విక్రమార్క గారు ఉన్నారు, ఆయన కూడా మరి కనీసం మాట్లాడనటువంటి పరిస్థితి ఉన్నది. ఇక మూడో విషయం, ట్యాక్స్ ఎగ్జంప్షన్, ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే మనకు వస్తుందో జీతాలలో భయంకరమైన కోత వస్తున్నది. దాని మీద ఒక్కసారి కూడా యాజమాన్యం శ్రద్ధ పెడతలేరు. నేను పార్లమెంట్లో ఉన్నప్పటి నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, అసలు ఎందుకు ఉండాలి ఇన్కమ్ ట్యాక్స్ సింగరేణి వాళ్ళకు? ఎందుకు ఉండాలి ఇన్కమ్ ట్యాక్స్ అంటే మాట్లాడరు బీజేపీ వాళ్ళు. వచ్చిన దాంట్లో కొంచెం వీళ్ళేమన్నా ప్రయత్నం చేయొచ్చు కదా, SCCL నుంచి అడిషనల్గా చేయొచ్చు కదా, దాని మీద మాట్లాడే పరిస్థితి లేదు. ఖచ్చితంగా దాని మీద మా పోరాటం ఆగదు. ఇక 4వది అన్నిటికన్నా ముఖ్యమైనది హెల్త్ విషయం. కనీసం హెల్త్ విషయంలో సింగరేణి కార్పొరేట్ హాస్పిటల్తో పాటు అన్ని ఏరియా హాస్పిటల్లో మంచి సదుపాయాలు ఉండాలని మాట్లాడితే ఎన్నిసార్లు మాట్లాడినా చెవిటోని ముందు శంఖ ముదినట్టే తప్పితే మన హాస్పిటల్ అయితే మంచిగా అయితే లేవు. పోనీ రిఫరల్కి పంపిస్తే ప్రైవేట్ హాస్పిటల్ ఏమైనా బాగున్నాయంటే అందులో 100 రిస్ట్రిక్షన్స్ పెడుతున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా అన్ని ఏరియా హాస్పిటల్ మంచిగా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి, మొత్తం యంగ్ ఎంప్లాయీస్ ఉన్నారు, అందరు కూడా యువమిత్రులు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఇదే జీతాలతోని ప్రైవేట్ స్కూళ్ళల్లో పిల్లల్ని చదివించుకోవాలంటే ఇబ్బందిగా ఉంది. ప్రతి ఏరియాలో స్కూళ్ళు ఉండాలని డిమాండ్ చేసినాం. దాని మీద ఎక్కడ కూడా సింగరేణి యాజమాన్యం ముందుకు రానటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఒకటే దయచేసి ఆలోచించండి, ఏంటిది సంక్షేమం అంటే? కార్మికుడి సంక్షేమం అంటే ఆకాశం నుంచి ఊడిపడదు కదా.
వాళ్ళ కుటుంబానికి వైద్యం ఇచ్చుకోగలగాలి, వాళ్ళ పిల్లలకు చదువు చెప్పించుకోగలగాలి. గనిలోకి మనం దిగుతున్నామో, ఓసీల్లో నడుపుతున్నామో, మనం ఏదైనా డోజర్ నడుపుతున్నామో అంటే సేఫ్గా ఇంటికి పోవాలి. ఈ మూడే కదా సంక్షేమం. ఇంతకు మించి ఆకాశం నుండి వచ్చేది లేదు, వాళ్ళు ఇచ్చేది లేదు. వీటి గురించి కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అన్నిటికన్నా ఘోరమైన విషయం ఏంటంటే సింగరేణి అనేటటువంటిది మనకి ఏనాడు ఒక చుక్క నీళ్లు లేనప్పుడు, మనం ఆంధ్రతోని కలిసి ఉన్నప్పుడు, మన వైపు ప్రభుత్వాలు చూడనప్పుడు కూడా మనకు బుక్కడి బువ్వ పెట్టిన సంస్థ ఏదైనా ఉందంటే అది సింగరేణి సంస్థ. ఆ సంస్థ మీద మనకు అందుకే అట్లా తల్లి పేగుతో ఉన్నటువంటి అనుబంధం ఉంటుంది. మరి అటువంటి సింగరేణి ఇవాళ మనుగడ మొత్తం కథం చేసే పరిస్థితి ఉన్నది. మొత్తానికి మొత్తం ప్రైవేట్ వాళ్ళకు సింగరేణి అప్పయ్యే ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ మనుగూరులో ఉన్న మీ అందరికీ తెలుసు, సిఎండి బలరాం గారు వచ్చిపోయింది. ఇదివరకు ఉన్నాయన సిఎండీలు కానీ అధికారులు కానీ ఎట్లా ఉండాలి, మీకు కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చేటట్టు ఉండాలి. ఆయన ఇక్కడికి వచ్చి ఏమంటాడు, ఇక 3 ఏళ్లలో మీ మనుగూరు పని అయిపోయింది, 3 ఏళ్లలో మైన్ పని చేస్తాం, మీరు వెళ్ళిపోండి అంటాడు. అంటే ఒక్క బాధ్యతారహితమైన స్టేట్మెంట్ ఆయన అట్లా ఇస్తే మనుగూరులో ఉన్నటువంటి ఇండ్ల ధర ఏం కావాలి, వ్యాపారాలు ఏం కావాలి, ఇక్కడికి ఎవడన్నా పిల్లనిద్దాం అనుకున్నాడు ఇస్తాడా, అసలు ఏం జరుగుతుంది ప్రజల జీవితాలలో అన్న విషయం కనీసం ఆలోచన ఉండాలి కదా. లేకుండా అధికారం అంటే ఆయన వచ్చి 3 ఏళ్లలో బంద్ చేస్తున్నాం. మరి 3 ఏళ్లలో బంద్ అయితే నువ్వేం చేస్తున్నావు? గుడ్డి గుర్రాలకు పనులు దొమ్ముతున్నావా? ఏం చేస్తున్నారు? ఎందుకు వచ్చారు అధికారంలోకి? మీరు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ వచ్చిన తర్వాత ఓసీలు ప్రైవేట్ ఇస్తామంటే రాకుండా అడ్డుకున్నాం. తర్వాత సింగరేణి వాళ్ళు అక్కడో ఇక్కడ వాళ్ళకు వచ్చినాయి, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిరు, కానీ డైరెక్ట్ గా కోల్ బ్లాక్లు వేలం వేయకుండా అడ్డుకున్నాం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం, మనుగూరులో PKOC2 ఏదైతే ఉందో అది ప్రభుత్వానికే ఉండాలి, సింగరేణికే ఉండాలి. ఇక్కడ ఉద్యోగాలు కొనసాగాల్సిందే, మనుగూరు మనుగడను కాపాడాల్సిందే. మీరు అట్లా కాదు అని చెప్పి ప్రైవేట్కి ఇస్తే ప్రైవేట్ వాళ్ళకు కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం, మనుగూరుతో పెట్టుకోవద్దు బిడ్డ, మీరు ఎవ్వరు కూడా ఇక్కడికి రావద్దు, మీరు వస్తే కూడా ఇక్కడ పనిచేసే అవకాశం ఉండదు. ఎందుకంటే మొత్తం యావత్ మనుగూరు మనుగడ అంతా కూడా PKOC2 చుట్టూ ఉంది కాబట్టి ప్రభుత్వంలోనే ఇది ఉండాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి సింగరేణి కార్మికులు మీరు సమ్మతమేనా? ఉండాలన్నా మనకు సప్పట్లు కూడా కొట్టరానే మీరు? మరి మీకు అవసరమో లేదో, మీకు ఇష్టమో లేదో నాకు అర్థమైపోలేదు కదా. ఉండాలి కదా ప్రభుత్వంలో, ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉండాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇట్లా ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి, ఒక్కొక్కటి మైనర్ గా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ప్రత్యేకించి రియాజాన్ ఒకటే మాట చెప్పిండు, మనకు ఏదైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్లకు JBCC జీతాలు రావాలి, కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎక్కడ కూడా JBCC జీతాలు వస్తున్న పరిస్థితి లేదు. ఇప్పుడు మా అక్క ఒక ఆమె చెప్పింది 26 మస్టర్లు ఇవ్వాలి, మాకు 20 మస్టర్లు కూడా ఇస్తలేరు, 10,000 కూడా జీతం వస్తలేదని చెప్తా ఉన్నారు. మరి ఇక ఎట్లా చేయాలి? మనం ఇంత కొట్లాడి ఆడబిడ్డలు ఉండొచ్చు సింగరేణిలో అని తీసుకొచ్చిందే మనం, తీసుకొచ్చి ఆడబిడ్డలు ఉంచిన మీద మరి వాళ్ళకి ఏమాత్రం జీతం రాని పరిస్థితి. అదే విధంగా ఇంటర్నల్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో జూనియర్ అసిస్టెంట్లకు సంబంధించి వాళ్ళు ఇండైరెక్ట్ గా కొంతమంది క్లరికల్ పోస్టులు చేస్తున్నారు, కానీ రిక్రూట్మెంట్ పడక చాలా రోజులైంది. ఖచ్చితంగా రిక్రూట్మెంట్ పడాలి, క్లరికల్ పోస్టులకు కానీ ఇంటర్నల్ రిక్రూట్మెంట్స్ ఏమున్నా వాటిని పడేటట్టుగా చేయాలి. అది నిరంతరం జరగాల్సిన వ్యవహారం. ప్రతిసారి వచ్చి HMS జాగృతియో రియాజనో కవితనో రోడ్డు మీద కూర్చోవాలి, లొల్లి పెట్టాలి, పోలీసు వాళ్ళతో కొట్లాడాలి, అప్పుడే చేస్తామంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. మొన్న మేము ఒక్కరోజు సింగరేణి భవన్ ముట్టడి చేస్తే ఇవాళ ఏం చేసిండ్రు, మెడికల్ బోర్డు పెట్టిరు తెల్లారి, కానీ ఎంత దారుణంగా పెట్టిండ్రు, అది కనీసం 25% కూడా మరి వాళ్లకు రానటువంటి పరిస్థితి. ఈ వ్యవహారం తప్పు. మెడికల్ బోర్డు ఉండాలి, కంటిన్యూస్ గా ఉండాలి, నాన్ రిఫరల్స్ కూడా మెడికల్ బోర్డు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి ప్రతినిత్యం మీ సంక్షేమం కోసమే తెలంగాణ జాగృతి పనిచేస్తుంది, HMS పనిచేస్తుంది. మీ అందరికీ తెలుసు, నేను మరి తెలంగాణ ఉద్యమంలో బలంగా సింగరేణిలో పనిచేసినటువంటి వ్యక్తిని, ఆ తర్వాత BRS పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తిని. మరి ఏమైందో ఏమో, BRS పార్టీ నుండి నన్ను ఈ మధ్యనే సస్పెండ్ చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. మరి నేను ఎక్కడున్నా, BRS పార్టీతో ఉన్నా లేకున్నా, తెలంగాణ బిడ్డగా నేను ఎక్కడున్నా మీ సంక్షేమాన్ని నేను కోరుకుంటా. TBG కేసులో ఎంతగానో పనిచేసినామో మీ అందరికీ తెలుసు. ఇక్కడ TBG కేసు నాయకులు కూడా ఉండొచ్చు, అనునిత్యం కలిసి చిన్న చిన్న విషయాలు కూడా CMD గారితో మాట్లాడి సాధించుకున్న విషయం మీకు తెలుసు. మరి పోయిన 2 ఏళ్లలో ఏం విషయాలు సాధించిండ్రో ఒక్కసారి దయచేసి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. నేను కోరేది ఒకటే, AITUC కంప్లీట్ గా గెలిచిన తర్వాత ఒక పని చేస్తలేరు, INTUC అనేకమైన వాగ్దానాలు చేసిండ్రు, వాళ్ళు పట్టించుకుంటలేరు. TBG కేసు నుండి మరి ఎందుకు పోరాట పటిమ ఏడబోయిందో నాకు తెలియదు, కానీ మేము సింగరేణి భవన్ ముట్టడించిన తర్వాత
ఒకరోజు ధర్నా చేసిండ్రు. మరి అది కరెక్ట్ కాదు. సింగరేణి అంటే బొగ్గుబాయి అంటే పిడికిలు ఎత్తాల్సిందే, పోరాటం చేయాల్సిందే, అప్పుడే హక్కులు సాధిస్తాం. ఆ హక్కులు, ఆ పోరాటం చేసేటటువంటి పటిమ నాకుంది, హెచ్ఎంఎస్ రియాజ్ అన్నకుంది. అందుకే మేమిద్దరం కలిసి మీ ముందటికి వచ్చినాం. మరి ఒక ఆడబిడ్డను చూడకుండా టీబీజీ కేసు నుండి నేను నా కొడుకు చదువు కోసం అమెరికాకు పోయి వానికి అడ్మిషన్ తీసుకోవడానికి పోతే టీబీజీ కేసు నుండి నన్ను తొలగిస్తే అక్క వాళ్లకు మీ విలువ అర్థమైతే లేదు, నేనున్నా మీకు అని రియాజ్ అన్న వచ్చి హెచ్ఎంఎస్ గౌరవాధ్యక్షురాలుగా నన్ను పెట్టుకోవడం జరిగింది. మరి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఇంకా ఎక్కువ కమిట్మెంట్ తో సింగరేణి కార్మికుల కోసం పనిచేస్తా ఉన్నాం. మీ అందరినీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, సింగరేణి బాగుండాలంటే కొట్లాడేటోళ్ళు ఉండాలి, పిడికిలెత్తేటోడు ఉండాలి, అడిగేటోళ్ళు ఉండాలి. అడిగితేడు ఉంటేనే ముందడుగు పడుతుంది. అడగడానికే నేను వచ్చిన. కాబట్టి మీ అందరితో రిక్వెస్ట్ ఏంటంటే మాతో పాటు పిడికిలు బిగించి నడవండి, మనుగూరు మనుగడను కాపాడుకుందాం, మనుగూరు పట్టణాన్ని కాపాడుకుందాం, పీకే ఓసీ2ను కాపాడుకుందామని మీ అందరికి కూడా సవినయంగా తెలియజేస్తున్నాను. మరి ఒక ఆడబిడ్డ ఎక్కడున్నా ఒకటే కోరుకుంటది, మా సింగరేణి అన్నదమ్ములు భద్రంగా ఉండాలి, మీరు ఎక్కడ డ్యూటీకి పోయినా కూడా మంచిగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మరి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఇంకా ఏమన్నా విషయాలు ఉంటే లోకల్ గా హెచ్ఎంఎస్ వాళ్ళు ఉన్నారు, జాగృతి వాళ్ళు ఉన్నారు, అందరు కూడా కలిసి ఈ ఇష్యూస్ అన్ని కూడా పరిష్కారం చేయడంలో మీతో పాటు కలిసి నడుస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. చేయలేస్తారా మీరు? జై తెలంగాణ, జై తెలంగాణ, జై సింగరేణి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బ్రదర్. ఇది వదిలేసే, అది చూడండి ఒకసారి, ఓకేనా? హలో, థ్యాంక్ యూ. కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళ సమస్యల పైన మెమరాండం ఇవ్వడం జరిగింది. 100% మీతోటి మేము ఉంటాం. 26 పనిచేయండి, రెగ్యులరైజ్ చేయండి. రెగ్యులరైజ్ చేయకుండా డిప్రెషన్ ఎన్ని రోజులు పెడతారు? జాతకాల మేనేజ్మెంట్ థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై సింగరేణి. ఇక్కడ పెట్టానా? ప్లీజ్ ఏమనుకో. ఓకే, జై తెలంగాణ, జై సింగరేణి. ఇవాళ మనుగూరులో పీకే ఓసీ2 మైన్ దగ్గర హెచ్ఎంఎస్ అధ్యక్షులు గౌరవనీయులు రియాజ్ అహ్మద్ గారు, అదేవిధంగా నేను, తెలంగాణ జాగృతి సభ్యులము, హెచ్ఎంఎస్ సభ్యులందరం కూడా ఇక్కడ ఉన్నాము. ప్రత్యేకించి మనుగూరు మనుగడను దెబ్బతీసే విధంగా సింగరేణి ఇక్కడ ఉన్నటువంటి ఓసీ మైన్ని ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నది. మనుగూరులో దాదాపు 75,000 నుంచి 80,000 మంది ప్రజలు జీవిస్తూ ఉన్నారు. ఈ ఓసీ మీద, సింగరేణి మీద ఆధారపడి జీవించేటటువంటి ప్రజానికం చాలా పెద్ద ఎత్తున ఉంటారు. ఒకవేళ మనుగూరులో ఉండేటటువంటి ఈ మైన్ను ప్రైవేట్ పరం చేస్తే అసలు మనుగూరు పట్టణం మనుగడనే లేకుండా పోతుంది. చాలా దారుణంగా, అమానవీయంగా ఇక్కడ సిఎండి గారు వచ్చి మరి మనుగూరు లైఫ్ ఇంకొక 3 ఏళ్ళే ఉంది, 2030లో మొత్తం మైన్ క్లోజ్ చేస్తామని చెప్పి వెళ్ళడం జరిగింది. దానివల్ల మనుగూరు పట్టణంలో కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక పక్క భద్రాచలం థర్మల్ పవర్ స్టేషన్ అని పెట్టారు, దాని మీద 1000 మందికి ఎక్కువ జీవించేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి పీకే ఓసీ2 మైన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ పరం చేయకూడదు. ఈ బ్లాక్ సింగరేణికే ఉండాలి, సింగరేణి మైనే నడవాలని చెప్పి మనుగూరు కార్మికుల పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా సింగరేణిలో డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, మరి ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే జీతాల మీద, పర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ వేస్తూ ఉన్నారో అవి కావచ్చు, ఇటువంటి అంశాలు, అలియాస్ నేమ్స్ అంశాల మీద తెలంగాణ జాగృతి హెచ్ఎంఎస్ పోరాటం కొనసాగిస్తుంది. కార్మికుల పక్షాన నిలబడి ఉంటుందని చెప్పి మీకు మాట ఇస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై సింగరేణి.